ఇక కమర్షియల్ ట్రక్స్ తీసుకొని ఎండాకాలం లోడ్లు వేసుకొని వెళ్ళేటప్పుడు చెమటలు పట్టేటటువంటి రోజులైతే పోయినాయి. ఇప్పుడైతే ఏసీ కమర్షియల్ ట్రక్స్ అయితే వచ్చినాయండి. దట్టు చాలామంది యంగ్స్టర్స్ యొక్క డ్రీమ్ కమర్షియల్ వెహికల్ అయితే చెప్పుకోవచ్చు అనమాట, మహేంద్ర బొలెరో మ్యాక్స్. సో ఈ మహేంద్ర బొలెరో మ్యాక్స్ పికప్ ట్రక్ అనేది మనకి ఏసీ వేరియంట్ అయితే మీ ముందుకు తీసుకొని వచ్చానండి. ఇది కూడా మనకి 1.7 హెచ్డీ అనమాట. 1.7 అంటే 1700 కేజీలు పేలోడ్ కెపాసిటీ, అలాగే 9 అడుగుల డెక్ లెంగ్త్ కలిగినటువంటి ట్రక్ అయితే తీసుకొని వచ్చాను. సో దీంట్లో చాలా వేరియంట్స్ అయితే ఉంటాయి, వాటన్నిటికి సంబంధించి వీడియో మధ్యలో అయితే చెప్తానండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలార్ట్స్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే చాలా మంది యంగ్స్టర్స్ స్మాల్ కమర్షియల్ వెహికల్స్లో చూస్ చేసుకుంటున్నటువంటి మహేంద్ర బొలెరో మ్యాక్స్ పికప్ సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే చూసేద్దాం. ఇక ఈ కమర్షియల్ ట్రక్ అయితే ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి చూడడానికి అయితే ఈ విధంగా ఉందన్నమాట. సో విండ్షీల్డ్ అయితే చూసారు కదా, ఫ్లాట్ విండ్షీల్డ్ అయితే వచ్చింది. దీనికి యూవీ ప్రొటెక్టెడ్ ఫిల్మ్ అయితే వేయబడి వచ్చిందండి. అలాగే దీనికి వైపర్స్ అయితే 2 ఇచ్చారనమాట. వైపర్కి వాషర్ అయితే ఒకటి వచ్చింది. ఇక ఫ్రంట్ బానెట్ విషయానికి వచ్చేప్పటికి హెవీ బిల్ట్ క్వాలిటీ కలిగినటువంటి బానెట్ అయితే వచ్చింది. వెరీ కాంపాక్ట్ ఉండేటట్టయితే మహేంద్ర బొలెరో యొక్క ఫ్రంట్ బానెట్ అయితే డిజైన్ చేయబడింది. ఇక బానెట్కి ఫ్రంట్ సైడ్ తీసుకుంటే ఇక్కడ ఫ్రంట్ గ్రిల్ అయితే చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటుందన్నమాట. ఎయిర్ ఫ్లో ముఖ్యంగా దీంట్లో అయితే మనకి 2.5 లీటర్ టర్బో చార్జ్ డీజిల్ ఇంజిన్ అయితే ఉంటుంది. అది కూడా మనకి రేర్ వీల్ డ్రైవ్ అయితే వస్తుందన్నమాట. 4 సిలిండర్ ఇంజిన్ అయితే ఉంటుంది. సో ఇది మనకి ఏసీ కూడా వస్తుంది కాబట్టి దీంట్లో అయితే మనకి కండెన్సర్ అయితే ఉంటుందన్నమాట. అలాగే రేడియేటర్ ఉంటుంది, టర్బో వస్తుంది కాబట్టి ఇంటర్కూలర్ అయితే ఉంటుంది. సో ఇంజిన్ కూలింగ్ సంబంధించినటువంటి విభాగం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా దీనికి వెంటిలేషన్ అయితే చాలా బాగుందన్నమాట. దట్టు వెంటిలేషన్ డిజైన్ కూడా ఈ వెంటిలేటెడ్ గ్రిల్ ఏదైతే ఉందో ఇది చాలా బాగుంది. మధ్యలో మహేంద్ర లోగో, కమర్షియల్ వెహికల్ లోగో అనమాట ఇది. సో క్రోమ్ ప్లస్ బ్లాక్ కాంబినేషన్ ఇది అదిరిపోయింది. ఇక లైట్స్ విషయానికి వచ్చేప్పటికి హాలోజన్ హెడ్ లైట్స్ అయితే వచ్చాయన్నమాట దీంట్లో. ఈ హాలోజన్ హెడ్ లైట్స్ కమర్షియల్ వెహికల్స్కి ఎందుకు ఇస్తూ ఉంటారంటే, ఈ వెహికల్ తీసుకొని ఎక్కువగా మనకి బిజినెస్ చేసే వాళ్ళందరూ కూడా పచ్చి సరుకులు అంటే ముఖ్యంగా చేపలని, కాయగూరలని, ఫ్లవర్స్ అని, ఎర్లీ మార్నింగ్ బిజినెస్ చేసేవాళ్ళు, ఓవర్ నైట్ ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ చేసే వాళ్ళు అయితే ఉంటారు కదా, వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ ఫాగ్ కటింగ్ లైట్స్ అయితే ఇచ్చారనమాట. ఈ హాలోజన్ లైట్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఫాగ్ బాగా కట్ చేస్తే అలాగే వర్షంలో కూడా ట్రావెల్ చేసినప్పుడు అయితే ఇబ్బంది లేకుండా ఉంటాయండి. అలాగే ఇక్కడ కూడా మనకి లైట్స్ అయితే ఇచ్చారు, కార్నర్ లైట్స్ అయితే ఇచ్చారనమాట. అండ్ లైట్ ఫోకస్ ఇంకా బాగుండడానికి ఇక్కడైతే మనకి డిఆర్ఎల్ అయితే వచ్చింది, ఇండికేటర్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో లైట్ ఆన్ అయిన తర్వాత అయితే చూసారు కదండి. ఇది లైట్స్ విషయానికి వచ్చేప్పటికి ఇక ఫ్రంట్ బంపరు. సో ఈ ఫ్రంట్ బంపర్ ఏదైతే ఉందో ఇంజిన్కి ఇంపాక్ట్ తగలకుండా ఫ్రంట్ చాసీ ఏదైతే ఉందో దాన్ని మౌంట్ చేసుకుని, అంటే చాసీ అనేది ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు అయితే ఉంటుంది. సో చాసీ మీద అయితే ఫ్రేమ్ బిల్డ్ చేయబడింది అనమాట. సో చాసీకి ఆనుకొని ఇక్కడ ఫ్రంట్ బంపర్, మెటల్ బంపర్ అయితే ఒకటి ఇవ్వడం జరిగింది. ఇంపాక్ట్ అనేది ఇక్కడికి మనకి ఉండేటువంటి రేడియేటర్, కండెన్స్ వీటికి అయితే రాకుండా ఈ బంపర్ అయితే మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. చాలామంది అయితే కొంచెం ప్రొటెక్షన్ కోసం అని చెప్పేసి బంపర్ గార్డులు అవి ఇవి వేస్తారు, అవి అయితే అంత లీగల్ అయితే కాదు. ఫాగ్ ల్యాంప్ కోసం అని చెప్పేసి చాంబర్ అయితే ఇచ్చారు, మీరు ఎక్స్ట్రా యాక్సరీస్లో ఫాగ్ ల్యాంప్స్ అయితే వేసుకోవచ్చు. ఇది టాప్ ఎండ్ అయినప్పుడు కూడా మనకి ఫాగ్ ల్యాంప్స్ అయితే రాలేదన్నమాట. ఇక్కడైతే మనకి హుక్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ వీలాచ్ చూసారు కదండి, వీలాచ్ ఫైబర్ యూనిట్ అయితే వచ్చిందనమాట. ఈ ఫైబర్ యూనిట్ కూడా చాలా బాగుంటుంది. ఇండికేటర్స్ అయితే సైడ్ కూడా వచ్చాయి. ఇదైతే బొలెరో మ్యాక్స్ పికప్ ట్రక్ అండి. ఈ మ్యాక్స్ పికప్ బ్యాడ్జింగ్ అయితే ఉందన్నమాట. అండ్ ఇది ఎక్స్కూల్ అంటే ఏసీ వేరియంట్ అనమాట. సో దీంట్లో నాన్ ఏసీ వేరియంట్ కూడా ఉంటుంది. అంటే 1.7లో అంటే 1700 కేజీలు పేలోడ్ కెపాసిటీ వచ్చినటువంటి ట్రక్లో మనకి నాన్ ఏసీ వేరియంట్ కూడా ఉంటుంది. అంటే ఈ స్టిక్కర్ ఉందంటే మనకి ఇది ఏసీ వేరియంట్ అనే లెక్క. ఇక వీల్స్ విషయానికి వచ్చేప్పుడు దీంట్లో అయితే మనకి 15 ఇంచ్ వీల్ అయితే ఉంటుందండి. 7-15 ఇంచెస్ రేడియల్ ట్యూబ్లెస్ టైర్ అయితే దీంట్లో ఇచ్చారు. ట్యూబ్లెస్ టైర్ కాబట్టి పంచర్ టెన్షన్ అయితే అంత వేగం ఉండదు. అపోలో టైర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. టైర్ లైఫ్ కూడా బాగానే వస్తుందండి. ఇక సస్పెన్షన్ విషయానికి వచ్చేప్పటికి సస్పెన్షన్ అయితే మనకి ఫ్రంట్ నుంచి అయితే రన్ అయిందండి. సో లీ స్ప్రింగ్స్ అయితే ఫ్రంట్ సైడ్ 6 వచ్చాయి. సస్పెన్షన్ అయితే చూసారు కదా. సో సస్పెన్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట. దాని తర్వాత ఫ్రంట్ బంపర్ అయితే చూసారు కదా, బంపర్ నుంచి చాసీ అయితే బ్యాక్ వర్క్ కూడా మనకి ట్రావెల్ అయ్యింది. సో బోత్ ఇంజన్కి అలాగే ఫ్రంట్ ఉన్నటువంటి కంపల్ జోన్లో సెక్యూరిటీ అయితే చాలా బాగుంటుంది అనమాట. అండ్ యాంటీ రోల్ బార్ కూడా ఇచ్చారండి. టర్నింగ్ తిరిగేటప్పుడు బండి బ్యాలెన్స్ అవుట్ అయిపోకుండా యాంటీ రోల్ బార్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది రేర్ వీల్ డ్రైవ్ అండి. సో ఫ్రంట్ వీల్ టు వీల్ యాక్సిల్ అయితే వచ్చింది చూసారు కదండి. సో ఇంజన్ కనెక్షన్ లేకుండా వచ్చింది. రేర్ వీల్ డ్రైవ్ కాబట్టి బ్యాక్ అయితే ప్రొపెల్లర్ సాఫ్ట్ ఉంటుంది, బ్యాక్ సైడ్ డిఫరెన్షియల్కి అయితే కనెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ ఫుట్ స్టెప్ అయితే ఇచ్చారనమాట డ్రైవర్ జోన్లోనికి ఈజీగా ఎంటర్ అవ్వడానికి. దాని తర్వాత ఇది మనకి మాన్యువల్గానే ఓఆర్వీఎమ్స్ అయితే క్లోజ్ ఓపెన్ అయితే చేసుకోవచ్చు. మాన్యువల్గానే మనం లోపలికి అయితే ఎంటర్ అవ్వచ్చు అనమాట. సెంటర్ లాకింగ్ గట్టే లేదు. సో పవర్ విండోస్ అయితే ఉండవండి, మాన్యువల్గానే విండోస్ అయితే అప్ అండ్ డౌన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఏరియా అంతా కూడా మనకి షో ఏరియా అనమాట. ఇదివరకు అయితే మనకి దీంట్ లోపల ఎయిర్ ఇంటేక్ అయితే ఉండేది. ఇప్పుడు ఇది ఏసీ జోన్ కాబట్టి మనకి ఎయిర్ ఇంటేక్ అయితే తీస్తారు. మహేంద్ర ఐమాక్స్ టెక్నాలజీ. సో దీంట్లో అయితే మనకి మొబైల్ కనెక్టింగ్ అయితే ఉంటుంది, ట్రాకింగ్ అయితే చేసుకోవచ్చు. ఫ్లీట్ ఓనర్కి అయితే ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. అండ్ దీంట్లో అయితే మనకి ఎల్ఎక్స్, ఎంఎక్స్, విఎక్స్ఐ అని చెప్పేసి 3 వేరియంట్స్ అయితే ఉంటాయి అనమాట. ఇదైతే మనకి విఎక్స్ఐ వేరియంట్. సో ఎల్ఎక్స్ అనేది బేస్ వేరియంట్ అనమాట. దాంట్లో పవర్ స్టీరింగ్ వస్తుంది, మిగతా ఏం కూడా రావు. అంటే ఐమాక్స్ టెక్నాలజీ రాదు, ఏసీ కూడా రాదండి. మిడ్ వేరియంట్లో కూడా ఏసీ అయితే రాదండి. ఎంఎక్స్ఐ, విఎక్స్ఐ ఏదైతే ఉందో దీంట్లో మాత్రం మనకి ఏసీ అయితే వస్తుంది అనమాట. అండ్ దీంట్లో టోటల్గా 1.3, 1.4, 1.5, 1.7,
2.0 ఈ విధంగా మనకి టోటల్గా 5 వేరియంట్స్ అయితే ఉంటాయన్నమాట. అంటే మనకి 1300 కేజీల పేలోడ్ కెపాసిటీ దగ్గర నుంచి 2000 కేజీల పేలోడ్ కెపాసిటీ వరకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రక్స్ అయితే మనకి అవైలబుల్ ఉంటాయి. మీరు షోరూమ్ని అయితే కాంటాక్ట్ అయితే మీకు దేని ప్రైస్ ఎంత అని డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇదైతే నేను 1700 కేజీల పేలోడ్ కెపాసిటీ కలిగిన ట్రక్ అయితే తీసుకొని వచ్చాను. సో దీంట్లో అయితే మనకి 9 ఫీట్ ఆప్షన్ ఉంటుంది, 10 ఫీట్ ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. ఇదైతే మనకి 9 ఫీట్ ఆప్షన్. ఈ 9 ఫీట్ ఆప్షన్లో మనకి హై డెక్ అయితే వచ్చింది అనమాట. ఈ 2 అడుగుల హైట్ అయితే ఉంటుంది. అలాగే మనం లగేజ్ గట్ట మౌంట్ చేసుకోవడానికి ఇక్కడైతే హుక్లు ఇచ్చారు. సో ఇప్పుడు నేను సర్వీస్ ఏరియాలో మీకు క్లిప్ అయితే చూపిస్తాను. ఆ విధంగా మీరు ఇంకా ఎక్స్టెన్షన్ అయితే దీనికి చేసుకోవచ్చు అనమాట. అంటే మీ యొక్క యూటిలిటీని బట్టి మీరు కమర్షియల్ ట్రక్ని అయితే డిజైన్ చేసుకుంటారు. ఓవరాల్గా అయితే 1700 కేజీల పేలోడ్ అయితే వేసుకోవచ్చు అండి దీంట్లో లోపల లీగల్గా అయితే. అండ్ దీంట్లో అయితే మనకి డెఫ్ ట్యాంక్ అయితే మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. డీజిల్ ట్యాంక్ అయితే కింద ఉంటుంది. సో 60 లీటర్స్ డీజిల్ ట్యాంక్ అయితే వస్తుంది. అండ్ దీని యొక్క మైలేజ్ వచ్చేసి మనకి 14 నుంచి 15 వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2.5 లీటర్ టర్బో చార్జ్ డీజిల్ ఇంజిన్ అయితే ఉంటుంది. ఫుల్ లోడ్ వేసుకుని వెళ్ళినప్పుడు 14.5 వరకు బొలెరో మ్యాక్స్ పికప్ మైలేజ్ ఇచ్చినట్టుగా చాలా టెస్టిమోనియల్స్ అయితే ఉన్నాయి. ఇక బ్యాక్ సైడ్ అయితే డ్రమ్ బ్రేక్స్ వస్తాయి. ఫ్రంట్ సైడ్ అయితే డిస్క్ బ్రేక్లు అయితే రావడం జరుగుతుంది అనమాట. బ్యాక్ సైడ్ కూడా హెవీ కమాన్ కార్డ్స్ అయితే ఇచ్చారు. సస్పెన్షన్ కూడా చాలా బాగుంటుంది అనమాట బొలెరో పికప్ది. మనం ఇక్కడ ఈ షోరూంలో టెస్ట్ రైడ్ కూడా మనకి ఆప్షన్ అయితే ఉంది. మీరు కావాలంటే టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక రేర్ సెక్షన్ విషయానికి వచ్చేప్పటికి 5 అడుగులు 8 ఇంచుల విడ్త్ అయితే ఉంటుందండి. సో ఇక్కడ మహేంద్ర లోగో అయితే చూసారు కదా. అండ్ ఇక్కడ మనకి రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఒక 2 ఇచ్చారు. అది కూడా మనకి రివర్స్ పార్కింగ్ సెన్సార్స్తో పాటు రివర్స్ పార్కింగ్ హార్న్ కూడా అలారం కూడా వస్తుందన్నమాట. దాని తర్వాత లైటింగ్ అంతా కూడా మనకి ఇది ఒక్కటే మనకి స్టాప్ ల్యాంప్ ఏదైతే ఉందో ఇది ఒక్కటే మనకి ఎల్ఈడి వస్తుంది. కానీ లోపల ఉన్నటువంటి ఇండికేటర్స్ అలాగే రివర్స్ లైట్ అయితే మనకి హాలోజన్ బల్బులుగానే వస్తాయి. దాని తర్వాత ఇక్కడ కింద అయితే మనకి స్పేర్ వీల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. దీంట్లో మనకి స్టీల్ వీల్స్ వస్తాయి. ఎందుకు స్టీల్ వీల్స్ వస్తాయంటే రఫ్ అండ్ టఫ్ కండిషన్లో కొండ ప్రాంతాల్లో అక్కడెక్కడ తిరుగుతారు కాబట్టి దీనిలో స్టీల్ వీల్స్ వస్తాయి. స్టీల్ వీల్స్తో పాటు ఏబిఎస్ కూడా వస్తుంది అనమాట దీనికి. ఓకేనా. సో ఏబిఎస్ కూడా వస్తుంది కాబట్టి మనకి బ్రేకింగ్ ఎఫిషియన్సీ అయితే సేఫ్గా ఉంటుంది అనమాట. క్విక్ బ్రేకింగ్ ఎఫిషియన్సీ కాదండి, సేఫ్ బ్రేకింగ్ ఎఫిషియన్సీ అయితే ఉంటుంది ఏబిఎస్ ఉన్నటువంటి వెహికల్స్లో. ఇక హెచ్డి అని చెప్పేసి 1.7 అని రాస్తుంది కదా, ఈ డెక్ గురించి అనమాట. 1700 కేజీల పేలోడ్ హై డెక్ అయితే వచ్చింది. కో డ్రైవర్ సైడ్ అయితే లోపలికి ఒకసారి ఎంటర్ అవుతాం. సో కో డ్రైవర్ కూడా మనం మాన్యువల్గానే కీ తిప్పి అయితే లోపలికి ఎంటర్ అవ్వచ్చు అండి. ఇక్కడ నుంచి ఇటువైపు నుంచి కూడా మనం అయితే లాక్ చేసేవచ్చు. సో కో డ్రైవర్ డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇది కమర్షియల్ వెహికల్, యూటిలిటీ వెహికల్ కాబట్టి బడ్జెట్లో వచ్చే వెహికల్ కాబట్టి ఇక్కడ మనకు వాటర్ బాటిల్ హోల్డర్స్ అని చెప్పేసి పవర్ విండోస్ అని చెప్పేసి ఏం లేవు. ఇదంతా లెదర్ ట్రీట్మెంట్ అయితే వచ్చిందనమాట. సో ఇక్కడ మనం మాన్యువల్గానే విండోస్ అప్ అండ్ డౌన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ హ్యాండిల్ అయితే ఇవ్వడం జరిగింది. లోపలికి యాక్సెస్ అవ్వడానికి పైన గ్రాబ్ హ్యాండిల్ అయితే ఇచ్చారు. ఇక్కడ కూడా మనకు హ్యాండిల్ అయితే వచ్చిందనమాట. ఇది పట్టుకొని అయితే లోపలికి ఈజీగా యాక్సెస్ అవ్వచ్చు. కో డ్రైవర్ సైడ్ అయితే నేను లోపలికి ఎక్కాను కదా. సో ఇక్కడైతే డ్రైవర్ ప్లస్ 2 సీటింగ్ అయితే ఉంటుందండి. సో కో డ్రైవర్ కూడా మనకి సీట్ బెల్ట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ముఖ్యంగా దీంట్లో ఏసీ అయితే చాలా బాగుంది. నేనైతే చెక్ చేశాను, టెస్ట్ రైడ్ కూడా చేశాను ఈ వెహికల్. సో ఏసీ చాలా బాగుంది. అలాగే మనం ఘాట్ సెక్షన్లోన రఫ్ అండ్ టఫ్ ఉన్నటువంటి టెరెన్స్లోన సరుకుని రవాణా చేసే పరిస్థితుల్లో ఇక్కడ కో డ్రైవర్ పట్టుకోవడానికి వీలుగా ఇక్కడ హ్యాండిల్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ లాక్డ్ గ్లో బాక్స్ అయితే ఒకటి ఇవ్వడం జరిగిందనమాట. సో దీంట్లో 2 కంపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. డబ్బులు గట్ట ఏమైనా పెట్టేసి మనం దీన్ని అయితే లాక్ చేసి వచ్చండి. ఇక్కడ కూడా మనం మొబైల్స్ అవి పెట్టుకోవచ్చు. ఈ కింద కూడా మనం మొబైల్స్ అవి పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ హజార్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని తర్వాత ఇది ఏసీవి. సో అటువైపు వెళ్ళినప్పుడు అయితే చూపిస్తాను నేను మీకు. దాని తర్వాత ఈ పైన కూడా మనకి గ్రాబ్ హ్యాండిల్ అయితే వచ్చింది. సన్ స్లైడర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అండ్ 80 స్పీడ్ లిమిట్ అయితే ఉంటుందండి ఈ వెహికల్. సీట్ బెల్ట్ వార్నింగ్ కూడా మనకైతే ఉంటుంది. సో కో పాసెంజర్కి హెడ్ రెస్ట్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే వచ్చిందన్నమాట. ఇది మనకి ఫ్యాబ్రిక్ సీట్ అయితే వచ్చింది. సీట్ కవర్ మీరు కుట్టించుకోవచ్చు. దాని తర్వాత ఈ గ్లాస్ ఏరియా ఏదైతే ఉందో ఇది మనకి ఓపెన్ క్లోజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో లైట్ అయితే చూసారు కదండి, ఇక్కడ ఒక మనకి హాలోజన్ లైట్ అయితే ఒకటి ఇవ్వడం జరిగింది. సో బ్యాక్ వ్యూ కూడా మనకి ఈజీగా చూసుకోగలిగేలా ఉంటుంది. ఓఆర్వీఎంలు కూడా పెద్ద ఉన్నాయి కాబట్టి బ్యాక్ వ్యూ అయితే ఈజీగా చూసుకోవచ్చు. అండ్ తర్వాత ఇక్కడ మీకు మెయిన్గా చెప్పుకోవాల్సింది హ్యాండ్ బ్రేక్ అయితే మధ్యలో ఇచ్చారు. తర్వాత ఇక్కడైతే ఈ గేర్ లెవర్ అయితే చూసారు, 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే దీంట్లో వచ్చిందండి. 5+ రివర్స్ అయితే వచ్చింది. సో ఇప్పుడు మనం ఈజీగా అవతల వైపుకి అయితే వెళ్ళిపోవచ్చు అండి. ఇది చూపిస్తాను. అంటే డాష్ మౌంటెడ్ గేర్ నాబు మనకి ఇవ్వనప్పటికీ, గేర్ నాబ్ అనేది మధ్యలో ఉన్నప్పటికీ ఈ మధ్యలో స్పేస్ అయితే ఏదో ఉందో ఈ స్పేస్ వల్ల మనం ఈజీగా అటు ఇటు యాక్సెస్ అయిపోయేలా వెహికల్ అయితే ఉంటుందన్నమాట. ఇక స్టీరింగ్ విషయానికి వచ్చేటప్పుడు పవర్ స్టీరింగ్ అయితే వస్తుందన్నమాట. స్టీరింగ్ అడ్జస్ట్మెంట్లు గట్ట ఏమి ఉండవు. ఇక్కడ ఇటువైపు అయితే మనకి వైపర్ కంట్రోల్స్ అయితే వచ్చాయి. ఇటువైపు అయితే మనకి హెడ్లైట్ కంట్రోల్స్ అయితే వచ్చాయి అనమాట. ఇక్కడ సీట్ కంట్రోల్స్ గురించి అయితే చూపిస్తానండి. ఇక్కడ షార్ట్ డ్రైవర్ మీరు తీసుకున్నా సరే ప్రాబ్లం లేదనమాట. సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుంది. మనం సీట్ హైట్ అడ్జస్ట్ చేసుకొని మనం ముందుకైతే చూసుకోవచ్చు అనమాట. సో డ్రైవర్కి అయితే మనకి హెడ్ రెస్ట్ అయితే ఇచ్చారు. డ్రైవర్ కూడా సీట్ బెల్ట్ అయితే వచ్చింది. దాని తర్వాత ఇది మనం రిక్లైన్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రంట్కి బ్యాక్ అయితే మూవ్ చేసుకోవచ్చు అనమాట సీట్ అనేది. అది సిట్టింగ్ కంఫర్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. సో క్లస్టర్ అయితే ఎంఐడి డిస్ప్లే అయితే చూసారు కదండి, సెంటర్లో ఉంది. స్పీడోమీటర్ అయితే పైన ఉంటుంది, ట్రిప్ మీటర్ అయితే ఇక్కడ ఉంటుంది, టైం అయితే కింద వస్తుంది అనమాట. ట్రిప్ మీటర్లో ఓడో కూడా కనిపిస్తుంది. దాని తర్వాత ఇక్కడైతే మనకి ఆర్పిఎం మీటర్ అయితే ఉంటుందండి.
దాని తర్వాత ఈ సైడ్ మనం తీసుకున్నట్టయితే ఫ్యూల్ గేజ్ డిజిటల్ అయితే ఉంటుంది. ఇంజిన్ టెంపరేచర్ అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. ఇక్కడ న్యూట్రల్, గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే ఉంటుంది. రివర్స్లో ఉన్నామంటే పార్కింగ్ మోడ్లో ఉన్నట్టుగా మనకి ఇక్కడ పార్కింగ్ సింబల్ అయితే చూపిస్తుంది అనమాట. డోర్ ఓపెన్ చేస్తున్నట్టుగా అయితే మనకి ఇక్కడ సింబల్ చూపిస్తుంది. అంతేనండి. సో అక్కడ ఉన్నటువంటి ఫీచర్స్ ఇక్కడ మన ట్రిప్ సెట్ చేసుకోవడానికి ఫీచర్ అనమాట. తెలిసింది, సింపుల్ ఉంటుంది. సో కమర్షియల్ ట్రక్స్ అన్నప్పుడు ఎందుకు అనవసరమైన ఫీచర్లు అని ఎవరో ఎక్కువ. దాని తర్వాత ఇక్కడ మనకి స్టీరింగ్ అయితే పవర్ స్టీరింగ్ అయితే వస్తుంది, హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్. దాని తర్వాత ఇక్కడ ఏసీ అయితే ఉందండి. వెహికల్ స్టార్ట్ చేసినాక ఏసీ ఆన్ చేసుకోవచ్చు. ఏసీ కూల్ హాట్ అయితే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, హాట్ కావాలంటే ఇటు. దాని తర్వాత ఏసీ యొక్క ఫ్యాన్ స్పీడ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి ఫ్రంట్ ఏసీ కూడా ఉందండి. అంటే తెల్లవారు మనం తిరిగేటప్పుడు ఫాగ్ పట్టేయకుండా ఉండడానికి ఇక్కడ ఫ్రంట్ ఏసీ అయితే ఉందన్నమాట. ఇది యాక్టివేట్ చేసుకుంటే ఫ్రంట్ ఏసీ అయితే వస్తుంది. దాని తర్వాత హజార్ స్విచ్ అయితే ఇక్కడ వచ్చింది. 12 volts సెక్రటరీ ఛార్జర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మొబైల్ పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఇచ్చారనమాట. ఇదంతా కూడా చాలా బాగుంది. ఇక్కడ కూడా మనకి స్పేస్ అయితే వచ్చింది మొబైల్ పెట్టుకోవడానికి. లోపల స్పేసియస్గా అయితే ఉంది వాతావరణం అంతా కూడా. ఇక్కడ మనకి డ్యూయల్ టోన్ డాష్ అయితే ఇచ్చారనమాట. ఇది అంతా కూడా ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు. రివర్స్ కెమెరా కూడా పెట్టుకోవచ్చు అనమాట. షోరూమ్లో వేయించుకుంటే మీకు వారంటీ ఉంటుంది. సో ఇప్పుడైతే ఈ వెహికల్ ఉన్నటువంటి ఇంజిన్ సంగతి అయితే చూద్దామండి. ఇంజిన్ ఎలా ఉంది ఏంటి సంగతి మీకు అయితే చూపిస్తాను అనమాట. సో దీనిలో ఇంజిన్ ప్రత్యేకత ఏంటి ఇది కూడా చూపిస్తాను నేను మీకు. ఫుడ్ ఓపెన్ చేయడానికి అయితే ఇక్కడ లేవర్ ఉంది. దిగడం కూడా చాలా ఈజీ అనమాట. చాలా ఈజీగా యాక్సెస్ అవ్వచ్చు, ఎక్కొచ్చు, దిగొచ్చు. సో దీంట్లో అయితే మనకి 2.5 లీటర్ అంటే 2525 cc 4 cylinder టర్బో చార్జ్డ్ డీజిల్ ఇంజిన్ అయితే ఉంటుందండి. ఇది కూడా మనకి రేర్ వీల్ డ్రైవ్ అనమాట. రేర్ వీల్ డ్రైవ్ ఇంజిన్లన్నీ కూడా ఈ విధంగా వస్తాయి. ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఇంజిన్లన్నీ కూడా ఈ విధంగా వస్తాయి అనమాట. ఇది మనకి 83 PS పవర్, 220 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. మంచి టార్క్ ప్రొడ్యూస్ చేసిన ఇంజిన్ అని చెప్పుకోవచ్చు. 4 cylinder ఉంటుంది కాబట్టి రిఫైన్డ్ అయితే ఉంటుంది అనమాట ఇంజిన్. ఒకసారి ఇంజిన్ అయితే డ్రైవ్ చేద్దాం. ఇంజిన్ సౌండ్ అయితే చూసారు కదండి. ఇది BS6 phase 2 OBD2Bకి అయితే అప్గ్రేడ్ అయింది. దట్టు 4 cylinder ఇంజిన్ కాబట్టి రిఫైన్మెంట్ అయితే బాగుంది. కమర్షియల్ ట్రక్స్ అనేటప్పటికి సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనమైతే పైనీర్ మహేంద్ర షోరూమ్కి ఎందుకు వచ్చి వీడియోస్ షూట్ చేస్తూ ఉంటాం అంటే వీరి యొక్క సర్వీస్ అయితే క్విక్ ఉంటుందన్నమాట. కమర్షియల్ ట్రక్స్ అనేవి రోడ్డు మీద ఎక్కువగా తిరగాలి కదా, షోరూంలో ఉండకూడదు. ఆ ఉద్దేశంతో అయితే వీళ్ళ దగ్గర సర్వీస్ అయితే క్విక్గా ఇస్తారు. అండ్ ఈ మహేంద్ర బొలెరో మ్యాక్స్ పికప్కి అయితే మనకి 3 ఫ్రీ సర్వీసులు అయితే ఉంటాయి. ఫస్ట్ సర్వీస్ అయితే 10,000 కిలోమీటర్లకు ఉంటుంది. ఇంకా అక్కడ నుంచి సర్వీసులు అన్నీ కూడా 20,000 కిలోమీటర్ల సర్వీస్ ఇంటర్వెల్ అయితే ఉంటుందండి. ఈ వెహికల్ యొక్క స్టాండర్డ్ వారంటీ విషయానికి వచ్చేప్పుడు 3 years లేదా 1 lakh kilometers అయితే ఉంటుందండి. ఇది ఫైనల్గా బొలెరో మ్యాక్స్ పికప్ సంబంధించినటువంటి ఎక్స్కూల్ VXI వేరియంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. అండ్ ఈ వెహికల్ యొక్క ప్రైస్ విషయానికి వచ్చేప్పటికి 10,20,000 రూపాయలు ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంటుందండి. అండ్ దీనికైతే క్వార్టర్ ట్యాక్స్ ఉంటుందన్నమాట. ప్రతి 3 నెలలకు ఒకసారి 1,100 రూపాయలు ట్యాక్స్ అయితే పే చేయాలి. 15 సంవత్సరాలు తీసుకుంటే ఒక 55,000 వరకు అయితే ఉంటుంది. అక్కడ మీరు సేవ్ అవుతారు. లేదు మీరు ఈ వెహికల్ కనుక అమ్మేయాలనుకోండి, ట్యాక్స్ అనేది లైఫ్ ట్యాక్స్ కట్టేశారంటే అది మరి మీకు తిరిగి రాదు. అదే క్వార్టర్ ట్యాక్స్ అనుకుంటే 2 సంవత్సరాలు మీరు వాడితే 2 సంవత్సరాలు ట్యాక్స్ కట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఈ విధంగా కూడా మీరు గెయిన్ అవుతారనమాట. సో ఈ విధంగా క్వార్టర్ ట్యాక్స్ ఆప్షన్ అనేది మంచిదని ఏజెంట్లు ఉంటారు. సంవత్సరం కూడా ఒకసారి ట్యాక్స్ అయితే పే చేసి అనమాట. సో క్వార్టర్ ట్యాక్స్ మీద మీ అభిప్రాయం ఏంటంటే కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. అండ్ ఈ వెహికల్ యొక్క టెస్ట్ రైడ్ గురించి కానీ, వెహికల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ గురించి కానీ, ఇంకా ఆఫర్స్ గురించి కానీ తెలుసుకోవాలంటే మన రాజమండ్రి బొమ్మూరులో ఉన్నటువంటి పైనీర్ మహేంద్ర కమర్షియల్ వెహికల్ షోరూమ్కి అయితే విజిట్ చేయండి. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇలా ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం, థ్యాంక్ యూ.